దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని పిల్లలందరికీ శుభములు, ఆశీస్సులు. ఈరోజు మనము యోబు కుమార్తెలలో 3వ కుమార్తె పేరును గురించినటువంటి భావాన్ని, దాని అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. మొదటి కుమార్తెను గురించి మనము తెలుసుకున్నాం. ఎమీమా అంటే పావురమని, దేనికి సాదృశ్యము అని మనం తెలుసుకున్నాం. అలాగే 2వ కుమార్తె పేరు కిజియా అని, లవంగి పట్ట, సుగంధ ద్రవ్యము, దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం. 3వ భాగం ఈరోజు 3వ కూతురైనటువంటి కెరమ్ హప్పకు గురించి మనము తెలుసుకోబోతున్నాం ప్రియులారా. అలాగే ప్రత్యేకంగా ఏమిటంటే మనము తెలుసుకోవలసింది ఏముందంటే, యోబు గ్రంథములో 42వ అధ్యాయంలో 15వ వచనము 16వ వచనాన్ని మనం పరిశీలన చేయాలి. ఆ దేశం ఉందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. సౌందర్యం గురించినటువంటి ప్రస్తావన యోబు కుమార్తెల గురించి ఉంది. అలాగే వారి తండ్రి వారి సహోదరులతో కూడా పాటు వారికి స్వాస్థ్యం ఇచ్చారు, అంటే ఆస్తిలో భాగం ఇచ్చినట్టుగా ఉంది. అలాగే అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను, కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన రుద్రుడే మృతి నొందెను. ఇది ఎండింగ్లో, యోబు గ్రంథంలో ముగింపులో ఉంది ఇది మాట. దీంట్లో చాలా భావాలు, అర్థాలు ఉన్నాయని మీరు తెలుసుకోవాలి ప్రియ దేవుని సంగమా. ఇది మనము ఆలోచిస్తే, చాలా లోతుగా ఆలోచిస్తే ప్రియులారా, అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ముందుగా కెరమ్ హప్ప గురించి తెలుసుకున్న తర్వాత 15-16 వచనంలో ఉన్నటువంటి భావాన్ని మనము పరిశీలన చేయాలి. మొదటి కుమార్తె పేరులో ఉన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాం. 2వ కుమార్తె గురించి కూడా తెలుసుకున్నాం. మనం యూట్యూబ్లో ఛానల్లో ఒక్కొక్కరి గురించి మనం విడివిడిగా మొదటి భాగం, 2వ భాగం అని మనకు కనబడతా ఉంది. వినని వారు వినవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ప్రియులారా. ప్రత్యేకంగా దైవదాసులు, సువార్థికులు ఇలాంటి వాక్యాలు విని మరి ఇతరులకు చెప్పడం వల్ల ఎంతో గొప్ప ఆధిక్యత మరియు దేవుని యొక్క ఆశీస్సులు కలుగుతాయి. కనుక దయచేసి గమనించవలసిందిగా ప్రేమపూర్వక మనవి చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లోతైనటువంటి అంశములతో కూడుకున్నటువంటి అనేకమైన విలువైనటువంటి దేవుని వాక్యపు సంగతులు మన ఛానల్లో ఉన్నాయి. వాటిని వినాలని మీకు మరొకసారి ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ప్రియులారా. ఈరోజు కెరమ్ హప్పకు 3వ కుమార్తె పేరు, అర్థవంతమైన మాట. కెరమ్ హప్పకు అనగా కాటుక అని అర్థం. కాటుక, హిందీలో కాజల్ అంటారు, కన్నులకు పెట్టుకునే కాటుక. ఈ కాటుక క్రీస్తుకు పూర్వం 100 సంవత్సరాల నుంచే బైబిల్లో రాయబడింది. అంటే వాడుకలో ఉంది, ఉపయోగంలో ఉంది. స్త్రీలు కాటుకను పెట్టుకున్నట్టుగా. కాటుక చలువ చేస్తుంది కళ్ళకు. కళ్ళల్లో ఎర్రగా మరి కనబడుతున్నటువంటి ఆ కళ్ళకు కాటుకను పెట్టుకుంటే చలువ చేసి ఆ ఎర్రటి కళ్ళు మరి తెల్లటి కళ్ళుగా, అంటే చక్కగా మరి ఆ వేడి అనేది పోతుంది అనేటువంటి నమ్మకం కూడా ఉంది. అలాగే కళ్ళకు కాటుకని పెట్టుకుంటే దుమ్ము ధూళి పడకుండా అడ్డుకుంటుంది అని, ఒక రక్షణగా ఉంటుందని కంటికి
చెబుతారు కొందరు. అలాగే కళ్ళకు కాటుక పెట్టుకుంటే విశాలమైన నేత్రాలు, అందమైన నేత్రాలుగా కనబడతాయి స్త్రీలకు ప్రత్యేకంగా. అది కూడా తెలుసుకోవచ్చు. ముస్లిము సోదరులు కూడా సుర్మా అని పెట్టుకుంటారు కళ్ళకు, మీకు తెలుసు. ఇదంతా కూడా ప్రియులారా, కాట గురించి చెప్పాలంటే కంటికి చలువైనది అని అర్థం, కరెక్ట్గా చెప్పాలంటే. దేవుని వాక్యములో యోబు తన కుమార్తెకు కెరమహప్పకు అని కాటుకను ఎందుకు పెట్టాడు అంటే మనం ఆలోచించాలి. ఇది కూడా సంఘానికి ఒక సందేశంగా మనం భావించాలి ప్రియులారా. కన్ను చాలా ప్రత్యేకమైనది. యేసుప్రభు అంటాడు మత్తయి వార్తలో మనకు 6వ అధ్యాయము, మత్తయి వార్త 6వ అధ్యాయము మత్తయి వార్త 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దామండి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండే నెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. దేహము నాకు దీపము కన్నే. ఈ శరీరానికి వెలుగునిచ్చేది కన్ను. అంటే నీ శరీరాన్ని పరిశీలనగా చూచుకోవడానికి ఈ కళ్ళు చాలా ఉపయోగపడతాయి. ఈ కళ్ళు నీ దేహానికి దీపం వంటిది, వెలుగు లాంటిది. నీ శరీరానికి ఒక రక్షణగా, శరీరానికి అది ఒక భద్రతగా ఉంటుంది కన్ను. నీ శరీర భాగాలలో ఏదైనా గాయమైనా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా కన్నుతో చూసి దానికి సరైనటువంటి ఔషధాన్ని, మందులను మనము వాడుకోవడానికి, అలాగే శరీరాన్ని భద్రంగా కాపాడుకోవడానికి కన్ను ఎంతో అవసరమై ఉన్నది అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే అంటాడు, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీ కన్ను చెడిపోతే చీకటి, నీకు నీ శరీరం కనబడదు, అర్థం కాదు. పిల్లరా, కన్ను గురించినటువంటి ఒక విశేషమైన సంగతి మీరు తెలుసుకోవాలి. ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు హవ్వను మోసం చేసింది కన్నే, అవునా కదా? ఆ కన్నుతో చూసింది. సాతానుడు మాటలతో చెప్తున్నప్పుడు వాడు ఎంత దుర్మార్గుడు అంటే పిల్లరా, మీరు ఒక వాక్యం చూస్తే కానీ మీకు అర్థం కాదు అది. 1 యోహాను పత్రికలో చక్కగా వ్రాయబడింది, మనము చూడాలి. 2వ అధ్యాయము 1 యోహాను 2వ అధ్యాయము 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనకు ఉంటుంది చూడండి. 16వ వచనములో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడు సైతానుగానికి సంబంధించినవి. ఈ మూడు బాణాలను హవ్వ మీద ప్రయోగించాడు వాడు. శరీరాశ, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు. జీవపు డంబం, లోకాశ. ఈ ప్రయోగాలు అవ్వ మీద వేశాడు. అవ్వ ఆ పండును చూడగానే ఆమెకు ఎలా కనిపించిందంటే, అది చాలా చక్కగా కనిపించిందట పండు. ఆ కళ్ళల్లో అలాంటి ఆశను పుట్టించాడు వాడు హవ్వమ్మకు. ఆదికాండము 2వ అధ్యాయంలో చూద్దాం, కన్ను ఎలా మోసపోయిందో చూడండి. పిల్లరా, సంఘానికి సందేశం అండి మనకు చాలా అవసరము. 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనము.
స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు. కన్నులకు చాలా అందంగా కనిపించింది ఈ పండు, నేత్రాశ. వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు చూడగానే ఆమె ఏమైపోయిందంటే పిల్లరా, కన్ను చెడిపోయింది. హవ్వ కన్నులు చెడిపోయాయి. నేత్రాశలో పడిపోయింది, జీవపు డమ్ములో పడిపోయింది, శరీరాశలో పడిపోయింది. చూచినప్పుడు ఆమె దాని ఫలములు కొన్ని తీసుకొని తినేసింది. చూడండి, అప్పుడే ఆదాము కంటే ముందే తినేసింది ఆమె. అంటే అంత ఆతృత, అంత ఆశ కలిగింది. తినకూడదని దేవుడు చెప్పినా కూడా ఆజ్ఞను అతిక్రమించింది. అంటే నేత్రాశ ఎంత భయంకరమైనదో మీరు ఆలోచించాలి. మీకు ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాను ఇప్పుడు, మీరు ఆశ్చర్యపోయే విషయాన్ని చెప్తాను. కన్ను, ఈ కన్నుకు మనసుకు లింక్ అయి ఉంటుంది. మన శరీరంలో ఈ కన్ను ఏదైతే ఉందో లోపల ఉన్న మనసు కన్నుకు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కన్ను చూస్తూ ఉంటే మనసు చెప్తూ ఉంటుంది ఈ పని చేయమని. అర్థమైందండి? ఆ మనసు కన్నుకు లింకప్ అయి ఉంటుంది. కాబట్టి మనసును మనం నియంత్రించుకుంటే కన్నును మనం చూడకుండా నియంత్రించుకుంటాం. అందుకే చెప్తాడు చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయంలో ఉంది ఆ మాట. యోబు గ్రంథం 31వ అధ్యాయము ప్రియులారా 7వ వచనం. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరిస్తుంది. మనసు దేన్ని అనుసరిస్తుందట? కన్నును ఫాలో అవుతుందట. కన్ను ఎలా తీసుకెళ్ళిపోయి ఏమి ఎక్కడ చూస్తే మనసు చెప్తూ ఉంటుంది, ఆ పని చేయి, పని చేయి, పని చేయి అని చూడమని చెప్పి. చూసారా ఎంత? మనస్సును నియంత్రించుకోవాలి. అందుకే మనస్సును కంట్రోల్ చేసుకోమంటాడు దేవుడు. అప్పుడు నీ కన్ను చూసినా నువ్వేం చేయలేవు. ఆకాను ఏం చేశాడండి? ఆకాను కన్నుతో చూసి ఆశతో శపించబడ్డ వస్తువులను తీసుకున్నాడు కదా. ఆకాను మనసు చెప్పింది తీసేసుకోమని, మనసును నియంత్రించుకోలే ఆకాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథంలో ఉంటుందన్నమాట. యెహోషువ గ్రంథము అసలు ముట్టొద్దని చెప్పాడు దేవుడు. 7వ అధ్యాయము, యెహోషువ 7వ అధ్యాయము గ్రంథము 21 చూద్దాం. యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఆకాన్ అంటున్నాడు, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. చూచిండు, ఆశ కలిగింది మనసులో. ఆ మనసులో ఆశ కలగానే మనసు చెప్పింది కంటితో చూడగానే తీసుకోమంది. అదిగో నా డేరా మధ్య అని, అవి భూమిలో దాచపడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకున్నాడు. అప్పుడు యెహోషువ దూతను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని కింద ఉండెను. అంటే దోపుడు సొమ్మును తీసుకోవద్దన్నాడు దేవుడు చెప్పాడు. కానీ ఆకాను మనసు చంపుకోలేక నేత్రాశ కలిగి ఆ దోపుడు సొమ్మును తీసుకున్నాడు, దాచుకున్నాడు భూమిలో. ప్రియులారా, కన్ను చాలా ప్రమాదకరమైనది. ఈ కన్నును మనము తేటగా పెట్టుకోవాలి. దేవుడు చెప్పాడు ఇశ్రాయేలుకు ప్రారంభంలోనే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నిర్గమకాండం 6వ అధ్యాయం చూడండి, ఒక మాట ఉంటుంది, చక్కటి మాట. నిర్గమకాండం కన్ను గురించి చెప్పాడు ఇక్కడ.
నిర్గమకాండము 6వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలుకు నిబంధనలు చెప్తున్నప్పుడు 6వ అధ్యాయంలో పిల్లరా అద్భుతమైన వాక్యాలు మనకు రాయబడి ఉంటాయి పిల్లరా. దేవుడు అనేకమైన సంగతులు దేవుడు మనకు చెప్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనకు వివరించబడి ఉంది ప్రియులారా. ఎందుకంటే ఆయన మాటలు చాలా గొప్పవి. దేవునిని మనం ప్రేమించిన వారిగా ఉండాలి. దేవునిని మనము ఆయన వాక్యాలను మనము ఆశించిన వారిగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఆయన వాక్యాలు చాలా గొప్పవి కనుక మనం ఎంతో గొప్పగా మనం వాటిని పరిశీలన చేయవలసిన వారు ఉన్నాం పిల్లలు. 6వ అధ్యాయం నిర్గమకాండంలో 2-3 వచనాలు ఎంత విలువైన మాట ఉందో చూడండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడనను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నా నామమును నేను వారికి తెలియబడలేదు. దేవుని యొక్క ఆజ్ఞలు ధర్మశాస్త్రం ఇయ్యకముందు దేవుడు ఏం చేశాడంటే మోషే గురించి ఆయనకు తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు ఏం చెప్పాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రత్యక్షమయ్యాను కానీ నా నామం అంటే తెలియదు వాళ్లకు. కనుక నేను చెప్పినప్పుడు వాళ్ళు నేను ఎవరినో అని తెలియకుండా కూడా సర్వశక్తిగల దేవుణ్ణి తెలియకుండా నా యొక్క గొప్పతనాన్ని తెలియకుండా కూడా మరి నన్ను సేవించినటువంటి వాళ్ళు కానీ నా నామం వారికి తెలియదు. ఎందుకంటే దేవుణ్ణి అడుగుతాడు మోషే ఏమనంటే, నీ నామం ఏందయ్యా అని అడిగినప్పుడు దేవుడు చెప్తాడు, నా నామము ఉన్నవాడను. ధర్మశాస్త్రం ఇయ్యకముందు చెప్తున్నటువంటి మాటలు ప్రియులారా. ఉన్నవాడను అని చెప్పినప్పుడు ఆ ఉన్నవాడు అనే మాట మీదనే మోషే ఆ మాటను లోబడి ప్రియులారా అరే దేవుణ్ణి సేవించిన వాడు మోషే. అప్పుడు మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు, నిబంధన ఇచ్చినప్పుడు అంటాడు, నా వాక్యాన్ని నీ కన్నుల మధ్య బాసీకము వలె దాన్ని నువ్వు పెట్టుకో అంటాడు పిల్లరా. నీ కన్నుల మధ్య దానిని బాసీకముల వలె దానిని ఉంచుకోమని చెప్తాడు. ఎందుకంటే అవి చాలా విలువైన మాటలు. ఆయన విలువైన మాటలను దేవుడు కన్నుల మధ్య బాసీకముల వలె మరి పెట్టుకోమని చెప్పినప్పుడు ఆ ఇశ్రాయేలీలు వాళ్ళు ఎంతగానో దానిని వాక్యమును ప్రేమించి వాళ్ళు దానిని తమ యొక్క విలువైనటువంటి గ్రంథాన్నిగా, ధర్మశాస్త్రాన్ని ఇప్పటికి కూడా ఇశ్రాయేలు వాళ్ళు ఎంతో భయభక్తులతో చదివినట్టుగా మనము చూడొచ్చు పిల్లరా. దేవుని సంగమా, కన్నును మనము తేటగా ఉంచుకోవలసిన అవసరత ఉన్నది. మనకు తేటైనటువంటి అవసరం. దానిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మనకెంతో విలువ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము వాక్యాన్ని దూరం చేసుకో. ఆ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, తెలివి లేని వారికవి తెలివి ఇచ్చునని దేవుని వాక్యం సెలవిస్తాముంది ప్రియులారా. కనుక మన కన్నులను చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవలసినటువంటి వారము. ఆకాను ఆశించి ఆ కన్నులను కంట్రోల్ పెట్టుకోక, మనసును కంట్రోల్ పెట్టుకోక తన యొక్క కన్నుల నుంచి తప్పించుకోలేకపోయాడు. అట్లనే దావీదు కూడా ఆ కన్నును చూసి బెత్షెబా పట్ల ఆకర్షితుడై పాపం చేసినట్టుగా మనకు బైబిల్లో రాయబడింది ప్రియులారా. అలా కన్ను గురించి చెప్పుకుంటూ పోతే చాలా సమయం అయిపోతుంది కనుక నేను మీకు కొద్ది సమయంలో ముగిస్తాను ప్రియులారా. యోబు అంటాడు 31వ అధ్యాయంలో, ఎంత మంచి మాట. యోబు అంటాడు 31వ అధ్యాయంలో మొదటి వచనంలో, యోబు గ్రంథం 31వ అధ్యాయము నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని అన్నాడు. కన్నులతో నిబంధన చేసుకున్నాడు. కన్యకను ఇలాగ చూచుదును, మోహపు చూపుతో ఒక స్త్రీని చూస్తేనే పాపం చేసినట్టని యేసుప్రభువు చెప్పాడు. కానీ అప్పుడే ముందే క్రీస్తుపురమే యోబు కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప ఆధిక్యత
ఆనాటి భక్తులు ఎంత గొప్పలు, ఎంత ఆదర్శంగా మనం తీసుకోవాలి కదా, ఆదర్శంగా తీసుకోవాలి. కన్నును మనము భద్రంగా కాపాడుకోవాలి. దీపము కన్ను, ఈ కన్నును మనము భద్రంగా కాపాడుకోవాలి. అంటే మనస్సుకు కన్నుకు లింక్ అయి ఉంది కాబట్టి మనసును నియంత్రించుకుంటే మనం కన్నును కాపాడుకుంటాం. ఇది అసలు సీక్రెట్. కెరమ్ హప్పకు అంటే కాటుక. అందుకే అంటాడు దేవుడు, ఒక మంచి మాట చెప్పాడు, చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం సంఘంతో చెప్తున్నాడు, లవొదికయ సంఘముతో చెప్తున్నాడు దేవుడు, నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమెల్ల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు. చూడండి, సంఘానికి చెప్తున్నాడు కాటుక. అందుకే చెప్పాను నేను, సంఘమునకు సందేశం, యోబు కుమార్తెల పేర్లు. కాటుక కెరము హప్పకు, కాటుక సంఘాన్ని చెప్తున్నా, నువ్వు కొనుక్కున్న దగ్గర. ఎందుకు? నీ కళ్ళు దృష్టి కలగాలి, నువ్వు గుడ్డివాడిగా ఉన్నావు. వాక్యం అనే కాటుక నీ కళ్ళకు వస్తే అప్పుడు ఏమవుతుందంటే నువ్వు కళ్ళు వెలుగుమయమైపోతాయి. ఏం చూస్తున్నావు అర్థమవుతుంది నీకు. ప్రియులారా, ఈ కన్నులు దేవుని వాక్యం కొరకు మనం ప్రయాసపడాలి, దేవుని పని కొరకు ప్రయాసపడాలి. మన శరీరముల విషయంలో అంటాడు, మీ అవయవములను నీతి సాధనములుగా దేవుని సేవ కొరకు సమర్పించుకొనుడి. సజీవ యాగముగా మీ దేహాన్ని దేవునికి సమర్పించుకునుడు అంటాడు పౌలు. ఈ కన్నులు ప్రియులారా దేవుని కొరకు ఖర్చు చేయాలి, దేవుని పని కొరకు ఖర్చు చేయాలి. కాటుకంటే దేవుని వాక్యము వెలుగునిచ్చేది, సంఘానికి అవసరమైనది. నిజం చెప్పాలంటే కాటుక పెట్టుకోమని కాదు, అక్కడ ఒక సాదృశ్యంగా చెప్తున్నాడు. ఒక దినుసులు, ఏదైతే పరిమళ దినుసులు ఉన్నాయో, ద్రవ్యాలు ఉన్నాయో, ఏదైతే ఒక పావురం ఉందో, వీటన్నిటిని గురించి కాటుకుంది. ఇవన్నీ కూడా సంఘానికి అవసరమైనట్టుగా సంఘానికి జోడించి ఆ పేర్లను ఆనాడు యోబు పెట్టుకున్నాడు. పిల్లరా, రాబోయే సంఘం ఇలా వృద్ధి చెందాలి, రాబోయే సంఘములు ఇలా ఉండాలి అని, ఉంటాయి అని ఆశించి పెట్టుకున్నాడు పేర్లు. అందుకే యోబు గ్రంథం 42వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంటుంది, ఆ దేశమందంతట యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదంటే అందము సౌందర్యము కలిగినటువంటిదిగా ఉండాలి సంఘం. అందవిహీనంగా వికారంగా కాదు, అంటే విలువైన సంఘముగా, ఎదుటి వాళ్లను ఆకర్షించే సంఘముగా, ఎదుటి వాళ్లకు దృష్టి చూపించే సంఘముగా, ఎదుటి వాళ్లకు కల్మషం లేని పావురం వంటి సంఘముగా, ఎదుటి వాళ్లకు ఒక పరిమళాన్ని వెదజల్లే సంఘముగా, ఒక అందమైన సంఘంగా ఉండాలని సౌందర్యవతులు అని కుమార్తెలను పొగుడుతున్నాడు. ఇకపోతే అసలు చాలా ముఖ్యమైనది, వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చిన ఆస్తిలో భాగం అంటే పరలోకములో దేవుడు ఆస్తిలో భాగము మన సంఘాలకు ఇస్తున్నాడు. భూమి మీద ఉన్న సంఘాలకు ఏమంటాడు, మీరు ధనమును భూమి మీద సమకూర్చుకొనకుడి, పరలోకమందు ధనాన్ని సమకూర్చుకోమన్నాడు. అక్కడ ఉంది మనకు ఆస్తి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, ఆస్తులు ఉన్నాయి, పైన ఆస్తి మీకు ఇస్తానన్నాడు, 100 అంతలుగా ఇస్తానన్నాడు యేసుప్రభు వారు. స్వాస్థ్యము పరలోకమందున దేవుడు కూడా మనకు స్వాస్థ్యం ఇస్తాన్నాడు పరలోకంలో. దానికి సాదృశ్యంగా ఇక్కడ యోబు కుమార్తెలకు స్వాస్థ్యం ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఇక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 16వ వచనంలో, అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరం వరకు చూశాను. కుమార్తెలు ఎందుకు లేదు అక్కడ? మీరు ఆదికాండంలో పరిశీలన చేస్తే మీరు చూడండి, వీళ్ళని బట్టి మీరు చూడండి, ఆదికాండంలో ఉన్నటువంటి వంశావళులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎవరిని కన్నారో అని చూస్తుంటే పిల్లలు అన్నిట్లో మ్యాక్సిమం మీకు ఎక్కడ కూడా
వారి పేరొచ్చి కుమారులను కుమార్తెలను కనెను, కుమారులను కుమార్తెలను కనెను, కుమారులను కుమార్తెలను కని ఉంటుంది. ఇక్కడ యోబు దగ్గర రాని కుమారులను అన్నట్టుంది, కానీ కుమార్తెల టాపిక్ లేదు. ఇక అంతే, అయిపోయింది అక్కడ. ముగ్గురు కుమార్తెలు క్లోజ్. మీరు అందుకే అన్నాడు, ఆదికాండం పరిశీలన చేయండి మీరు. ప్రారంభంలో సంతానం ఉన్నప్పుడు పాత నిబంధనలో కుమారులను కుమార్తెలను కనని ఉంటుంది, మీరు చూడండి. ఇక్కడ రాగానే యోబు గ్రంథంలోకి రాగానే కుమారులను అన్నాడు, కుమార్తెలు లేవు ఇక్కడ. కనుక అక్కడికి సంఘాల గురించి రాయబడింది కాబట్టి మళ్ళీ కొత్తగా కుమార్తెల గురించి రాయబడలేదంటే ఇక సంఘాలు చెప్పే అవసరం లేదు కాబట్టి కుమార్తెల టాపిక్ అక్కడ లేదు, ముగించేశాడు, ఎండ్ చేసేసాడు. పిల్లరా, కనుక ఎమీమ అంటే పావురం వలె నిష్కల్మషమైన సంఘముగా ఉండాలి. కేజీ అంటే లవంగి పట్ట పరిమళ ద్రవ్యం వలె పరిమళాన్ని వెదజల్లే సంఘంగా ఉండాలి. కెరమహప్ప కొంటే కాటుక పెట్టుకుంటే ఎంత చలవ చేస్తుందో ఒక అందమైనటువంటి కన్ను కనబడుతుంది. నీ కన్నును నువ్వు అందంగా కాపాడుకోవాలి. నీ కన్నుతో నువ్వు మంచిని చూడాలి. నీ కన్నును కాపాడుకొని వాక్యమును పఠించి ప్రియులారా ఆ మనస్సుతో దాన్ని గ్రహించాలి. మరి కళ్ళు లేని గుడ్డివారు కూడా ఉంటారు కదండి, మరి వాళ్ళ గురించి ఏదైనా ఒక ప్రశ్న రావచ్చు మీకు. పుట్టుక నుంచే కన్నులు లేనటువంటి వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు మరి ఎలాగండి, మరి కళ్ళు ఉండవు కదండి అని మీకు ప్రశ్న రావచ్చు. కానీ వాళ్ళు బ్రెయిలీ లిపిలో చదువుతారు బైబిల్ను. చదివినప్పుడు వారికి గ్రహింపు వస్తుంది, అర్థం చేసుకుంటారు వాక్యాన్ని. వాళ్ళు దేంతోటి? బ్రెయిలీ లిపితో, మనసుతో గ్రహిస్తారు వాళ్ళు. అందుకే చెప్పాను, మనసు కన్నుకు లింక్ అయి ఉంటుందని. కన్ను లేకున్నా మనసుతో గ్రహిస్తారు వాళ్ళు. బ్రెయిలీ లిపితో ఫింగర్స్ అలా పెట్టి టచ్ చేసి వాళ్ళు మనసుతో ఆ వాక్యాన్ని చదువుతారు. కాబట్టి మనస్సు కన్ను రెండు లింకప్ అయి ఉంటాయి, అనుసంధానం చేయబడి ఉంటాయి. కాబట్టి నీ మనసును భద్రంగా కాపాడుకుంటే నీ కన్ను భద్రంగా కాపాడుకుంటావు. కాబట్టి పిల్లరా, మనసులో ప్రభువుకు చోటు ఇవ్వాలి, వాక్యానికి చోటు ఇవ్వాలి. పిల్లరా, దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి లేఖనాలలో ఎన్నో విలువైన సమాచారం ఉంది. కాబట్టి ఇక్కడ ఒక మాట చూద్దామండి, మనం చూసి చివరిగా ముగించుకుందాం. రెండవ రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీలకు రాసిన మొదటి పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. 28వ వచనాన్ని, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించారు. అంటే మనసులో దేవునికి చోటు ఇవ్వాలంటే వాక్యమునకు చోటిస్తే కన్ను భద్రంగా ఉంటుందని అర్థం. అది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను పిల్లరా. అర్థమైందండి? కన్నును భద్రంగా కాపాడుకోలే, మనసులో దేవునికి చోటు ఖచ్చితంగా ఇవ్వాలి. మనము వేయకపోతే చాలా కష్టమైపోతుంది పిల్లరా. అందువల్ల ప్రియ దేవుని సంగమా, చివరిగా 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చూసి ముగించుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని చూసి ముగించుకుందాం. క్రీస్తు శ్రమపడెను, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. మనస్సు ఇక్కడ చెప్తున్న మనస్సు ఆయుధముగా మనస్సును ఒక వెపన్గా చేసుకోమన్నాడు. ఎలాగా? క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక. శ్రమ అనే దానిని మనము సువార్త సేవలో దేవుని పనిలో శ్రమించాలి, కష్టపడాలి. ఆ మనస్సు ఉండాలంటున్నాడు. చూడండి, శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక ఏమీ ఉండదు. ప్రియులారా, మనుజాశలు, మనిషి ఆశలను మనము చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి, మనసును నియంత్రించుకోవాలి, మనసులో దేవుని వాక్యమునకు చోటు ఇవ్వాలి, కన్నును భద్రంగా కాపాడుకోవాలి. ప్రియులారా, కనుక ప్రియ దేవుని సంగమా, సంఘం అనేది పావురం వలె నిష్కల్మషమైనదిగా, పావురం వలె ఎంతో పవిత్రమైనదిగా ఉంటూ పరిమళ తైలాన్ని వెదజల్లే సంఘముగా, అలాగే మనస్సులో దేవునికి చోటిచ్చి వాక్యంలో చోటిచ్చి
కన్నును భద్రముగా కాపాడుకొని అనేకులకు వెలుగును నింపే సంఘాలుగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, కృపగల దేవ, మహిమగల నాయన, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. యోబు కుమార్తెల యొక్క ముగ్గురి పేర్లలో ఉన్నటువంటి భావాన్ని మేము తెలుసుకున్నాము. మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. విన్నని ప్రియ బిడ్డలు పావురం వలె, పరిమళాన్ని వెదజల్లే లవంగి పట్టవలే, అనేకులకు దారి చూపే గొప్ప బిడ్డల వలె వారి కళ్ళను కాపాడుకొని మనస్సులో ప్రభువుకు చోటిచ్చి, వాక్యమునకు చోటిచ్చి, మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుటకు వారిని బలపరిచి దీవించమని ప్రత్యేకముగా యోబు కుమార్తెల యొక్క 3 పేర్లను మేము చక్కగా చదువుకొని గ్రహించి నేర్చుకున్నటువంటి విధముగా మా ఆత్మీయ జీవితంలో ఫలించే గొప్ప భాగ్యాలను మాకు దయచేయమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి మిక్కిలి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.